హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఏదైతే రీసెంట్గా జరిగిందో ఆ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ ఇది. ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఆల్రెడీ మనకు జూలై మంత్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏ స్టేట్కి ఎక్కడెక్కడ ఇచ్చారు సెంటర్ అనేది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరెవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకైతే ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు. సో డీటెయిల్గా చూసుకుందాం. మన ఏపీ తెలంగాణలో సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ యూనిట్లో మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనేది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ తెలంగాణ ఉంది కదా. తెలంగాణలో హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి, రంగారెడ్డిలో 3 ఉన్నాయి. సో హైదరాబాద్ సెంటర్లో చూసుకున్నట్టయితే సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఈ 2 ఫోర్సెస్ సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ వెన్యూ వచ్చేసరికి ఫస్ట్ సిఎస్ఎఫ్ హైదరాబాద్లో వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్, సిఎస్ఎఫ్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్, సిఎస్ఎఫ్ నీసా కాంప్లెక్స్, పిఓ హకీంపేట్. ఇక్కడైతే సిఎస్ఎఫ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సిఆర్పిఎఫ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకైతే సిఆర్పిఎఫ్ హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట దగ్గర అయితే మీకు సిఆర్పిఎఫ్ సంబంధించిన ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో చూసుకున్నట్టయితే మనకు 3 సెంటర్స్ ఉన్నాయి, సిఎస్ఎఫ్ 2, సిఆర్పిఎఫ్ 1. ఫస్ట్ ఒక సిఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి యూనిట్ బిహెచ్ఎల్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, రామచంద్రపురం, సంగారెడ్డి, తెలంగాణ. అండ్ ఇంకో సిఎస్ఎఫ్ వచ్చేసరికి మనకు రామగుండం, ఎన్టీపీసీ రామగుండం ఏదైతే ఉందో అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ రంగారెడ్డి వచ్చేసరికి హకీంపేట్, సికింద్రాబాద్, తెలంగాణ ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏపీ చూసుకున్నట్టయితే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పుడుచేరి ఇవన్నీ కాంబినేషన్లో వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే సిఆర్పిఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్ ఉంది, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ అని ఉంది. సో ఫస్ట్ సిఆర్పిఎఫ్ విశాఖపట్నం వచ్చేసరికి మనకు విశాలాక్షి నగర్, విశాఖపట్నం సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్, బెటాలియన్ 198 బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడైతే వెన్యూ ఉండడం జరుగుతుంది. సిఐఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసరికి సిఐఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐటీబీపీ వాళ్ళకి సంబంధించి ఐటీబీపీ చిత్తూరులో, ఐటీబీపీ చిత్తూరు, ఐటీబీపీఎఫ్ పాలమడల్ కళాగిరి డిస్ట్రిక్ట్ చిత్తూరు ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ వచ్చేసరికి అవధి చెన్నై, తమిళనాడులో ఉండడం జరుగుతుంది. సో ఇదండి. సో మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైతే తెలంగాణ, ఏపీ నుంచి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఇవి మీ వెన్యూ సెంటర్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. అండ్ త్వరలో డేట్స్ కూడా రిలీజ్ అవ్వడం, మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను, అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.